మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని, పథకాల నుండి జాతిపిత మహాత్మా గాంధీ పేరును తొలగించడం సరికాదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం సుభాష్ కాలనీలోని గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కర్ణాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పేదల ఉపాధిని దెబ్బతీయడానికి కుట్ర జరుగుతుందన్నారు. పేదల కడుపు నింపే లక్ష్యంతో అమల్లోకి తెచ్చిన ఇలాంటి పథకం ప్రపంచంలో ఏ దేశంలో లేదన్నారు. గాంధీ పేరును తొలగించి ఆయన ప్రతిష్టను తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలు రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేని ఎడల పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఈ నిరసన ధర్నాలో పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పేదవాని కడుపు నింపాలని శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్మన్ గా ఉండి, భారత ప్రధానిగా మన్మోహన్ సింగ్ గారు ఉండి, ఉభయ కమ్యూనిస్టుల సహకారంతో నాడు సంవత్సరానికి 100 రోజులు, రోజుకు 300 రూపాయలు పేదవాని కడుపు నింపే కొరకు 100 రోజుల పనిని పెట్టి ప్రతి పేదవానికి ఒక కార్డు సృష్టించి, ప్రతి పేదవాడు ఉదయం పూటనే లేచి 1 గంట పాటు పనిచేసి మరి వారి యొక్క కడుపు నింపేటువంటి ఒక పథకం దేశంలో ఎక్కడ లేని విధంగా యూపీఏ చైర్మన్ గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టి ఈ దేశ స్వతంత్రం కొరకు మరి గాంధీ గారు పోరాటం చేసినటువంటి గాంధీ తాతను ప్రపంచ దేశాలే కొనియాడినటువంటి సందర్భంలో నేడు శ్రీరామ్ జపంతో, కులాల పేరుతో, మతాల పేరుతో చిచ్చుపెట్టి ఈ దేశంలో వాళ్లకు అధికారమే ముఖ్యం, పేదవాని పథకం ముఖ్యం కాదనేటువంటి ఒక ఉద్దేశంతో 100% కేంద్ర ప్రభుత్వమే భరించి 100 రోజుల పనిని ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో గత కేసీఆర్ ప్రభుత్వం కూడా శ్మశాన వాటికలు గాని, గ్రామ పంచాయతీ భవనాలు గాని, అదే విధంగా సీసీ రోడ్ల నిర్మాణం గాని, డ్రైనేజీ నిర్మాణం గాని ఈరోజు గ్రామంలో మౌలిక సదుపాయాలు చేసిందంటే 100 రోజుల పనికి పోయేటువంటి కూలీల ఏదైతే ఆధార్ పట్టికను బట్టి సీసీ రోడ్లు, డ్రైనేజ్, గ్రామ పంచాయతీ భవనాలు, శ్మశాన వాటికలు, అదే విధంగా ఈరోజు పూల తోటలు గాని 100 రోజుల్లో పనిని చేయడం జరిగింది.